सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सं హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే చూస్తున్నారు కదా, గురు పౌర్ణమి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో మీకు చూపిస్తున్నానండి. సో ఈరోజు మనకి గురు పౌర్ణమి కదా, అంటే జూలై 21న మనకి గురు పౌర్ణమి. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని, వ్యాస పూర్ణిమ అని కూడా అంటారండి. అంటే వ్యాస మహర్షులు వారు ఉన్నారు కదా, ఆయన పుట్టినరోజు ఈరోజు. ఆయన వేదాలను రచించారు, ఎన్నో పురాణాలను కూడా రచించారండి. అందుకే ఆయన్ని గురువుగా భావిస్తారు. ఆయన పుట్టినరోజునే గురు పౌర్ణమిగా జరుపుకుంటారండి. అందుకే ఈరోజు ఇంకా అంటే గురువుగా పూజించే అందరినీ కూడా, మనం ఎవరినైతే గురువులుగా భావిస్తామో అందరినీ కూడా ఈరోజు పూజించుకోవాలండి. మనందరికీ తెలిసిన గురువు ఎవరంటే సాయిబాబా వారు. సో అందుకని అందరూ కూడా ఈరోజు సాయిబాబా వారిని పూజ చేసుకుంటారండి. ఎవరి శక్తి కొలది వాళ్ళు. అలాగే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి కూడా దర్శనం చేసుకుంటారు. నేనైతే ఇంట్లో చూస్తున్నారు కదా, ఇలా అభిషేకం చేసుకొని చక్కగా సాయిబాబా వారిని కూడా పూజ చేసుకున్నాను. అలాగే సాయిబాబా వారితో పాటు దక్షిణామూర్తిని ఇంట్లో నాకైతే నేను అరుణాచలం వెళ్ళేటప్పుడు దక్షిణామూర్తి చిన్న పటం తీసుకున్నానండి. సో దక్షిణామూర్తికి కూడా పూజ చేసుకున్నానండి. అలాగే మనము ఈరోజు ఇంకా ఎవరిని పూజిస్తామంటే విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని కూడా, పౌర్ణమి అంటే లక్ష్మీదేవిని కూడా పూజిస్తాం కదా. అలాగే నేనైతే ముందుగా మనం పూజ చేయవలసింది విఘ్నేశ్వరుడు కాబట్టి ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకొని తర్వాత ఈ పూజ అంతా స్టార్ట్ చేశానండి. ఇంకా మనకి భగవద్గీత, మనకి అర్జునుడికి గురువుగా అప్పుడు భగవద్గీతని చెప్పారు కదా శ్రీకృష్ణుడు భగవానుడు. అందుకనే శ్రీకృష్ణుడు భగవాన్ని కూడా పెట్టుకొని పూజించుకున్నా, అంటే విష్ణుమూర్తి రూపం కాబట్టి. అలాగే ఈరోజు భగవద్గీతని వ్యాస మహర్షిని తలుచుకుంటూ, ఆయన రచించారు కాబట్టి ఆయన తలుచుకుంటూ భగవద్గీతను కూడా పూజ చేసుకున్నా అండి. సో ఇలా అయితే అందరినీ పెట్టి, శనగలు ఉంటాయి కదండి, వీటిని మనం కొమ్ము శనగలు అంటాము, వీటిని ప్రసాదంగా పెట్టుకున్నా అండి. ఎవరికైనా గురుబలం బాగా కావాలంటే, గురుబలం బాగుంటే అందరం కూడా హ్యాపీగా ఉంటామండి. సో అందుకని గురుబలం కోసం ఈరోజు ఏంటంటే ఎక్కువగా ఈ శనగలు అనేవి ప్రసాదంగా పెడతారు. వాటిని దానంగా ఇచ్చినా ప్రసాదంగా పంచినా కూడా చాలా మంచిదండి. అందుకని నేను శనగల్ని ప్రసాదంగా పెట్టుకున్నాను. అలాగే దత్తాత్రేయ వారిని కూడా ఈరోజు గురు రూపంగా దత్తాత్రేయ స్వామి వారిని కూడా పూజిస్తూ ఉంటారండి. సో ఇంట్లో విగ్రహం అయితే లేదు, అందుకని దత్త చాలీసా కూడా చదువుకున్నాను. అలాగే సాయిబాబా వారిది అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ, పువ్వులు వేసుకుంటూ అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను. అలాగే దక్షిణామూర్తి నామాలు కూడా చదువుకున్నానండి, దక్షిణామూర్తి స్తోత్రాలు కూడా చదువుకున్నాను. సో తర్వాత పౌర్ణమి రోజు ఎప్పుడు నాకు అలవాటు ఏంటి అంటే, ప్రతి శుక్రవారం అలాగే పౌర్ణమి రోజు లలిత పారాయణం చదువుకుంటే మంచిది, అంటే లలిత సహస్రనామం చదువుకుంటే మంచిది కాబట్టి లలిత సహస్రనామం కూడా చదువుకున్నాను. అలాగే పంచహారతి, స్వామివారికి పంచహారతి ఇచ్చానండి. సో ఇలా అయితే ఏది హడావిడి లేకుండా భక్తి ఒకటే ముఖ్యంగా పూజ అయితే ఈరోజు జరుపుకున్నానండి. మీరు కూడా ఇలాగే జరుపుకున్నారని, ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్